గుడ్ మార్నింగ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము దా దా ఒత్తు లెసన్ చెప్పుకోబోతున్నాము. ప్లీజ్ ఎవ్రీబడి టేక్ పేజీ నెంబర్ 23. దా దా ఒత్తు లెసన్. ఓకే, ఇక్కడ చూడండి, బాక్స్లో చూడండి. దాకు దావతిస్తే దా, దాకు దావతిస్తే దా, దీకు దాస్తే దీ, దూకు దాస్తే దూ, దూకు దాస్తే దూ, దేకు దావతిస్తే దే, ధే, దో, దా, దా, లదా. ఓకే, సి ఇక్కడ ప్రతి దానికి ప్రతి లెటర్కి దావతే వచ్చింది. మనము లెసన్ కూడా మనకు దావతే లెసన్ కాబట్టి ఆ లెటర్స్ ఏంటి ఇప్పుడు చదువుదాం. గద్ద, గద్ద, గార్ధబము, గార్ధబము, భము, అద్దము, అద్దము, మధ్యలా, మధ్యలా. ఇక్కడ చూడండి, గద్ద పెద్దగా ఉంటుంది, చాలా బిగ్గా ఉంటుంది దిస్ లైక్. నెక్స్ట్ గార్ధబము అంటే గుర్రం, గార్ధబం మీన్స్ గుర్రం. అద్దము అందరికీ తెలుసు మనకి, మిర్రర్, అద్దము. నెక్స్ట్ మధ్యలా, ఇలా 2 సైడ్స్ వాయిస్తుంది మధ్యలోకి, 2 దిక్కులు మెడలో వేసుకొని ఇలా 2 దిక్కులా వాయిస్తారు. దాన్ని ఏమంటారు? మధ్యలా అంటారు. సీమే గద్ద, గార్ధబము, అద్దము, మధ్యలా. ఇక్కడ చూడండి అన్న, చదవండి ఉంది చూడండి పాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ప్లీజ్ ఎవ్రీబడి లుక్ ఎట్ ద బుక్. పెద్దల మాట చద్ది మూట, పెద్దల మాట చద్ది మూట. అందుకే పెద్దలు చెప్పిన మాటను మనము వినాలి. చద్ది అన్నం మూట. చద్ది అంటే ఇప్పుడు మనం బాక్స్ అంటున్నాము, లంచ్ బాక్స్, అదే చద్ది అన్నము. ఎట్లాంటిది, ఎట్లా ఉంటుందో పెద్దల మాట అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. చదువు రాని మొద్దు, కదుల లేని ఎద్దు. బండికి 2 ఎద్దులని కడితే నడవని ఎద్దునే రైతు కొడుతుంటాడు. నడిచే ఎద్దుని కొడతారు ఎవరైనా? కొట్టరు. మరి చదువు రాని స్టూడెంట్నే టీచర్ కొడతాడు, కానీ చదివే వచ్చే వ్యక్తిని కొట్టడు కదా. అందుకే చదువు రాని మొద్దు కదల లేని ఎద్దుతో సమానం. ఎట్లా దెబ్బలు పడుతుంది కదలలేని ఎద్దు? బండి కట్టిన తర్వాత చెవికి ఉండు దుద్దు. దుద్దు అంటే కమ్మ, ఏదో ఒక కమ్మ. ఓకేనా? చెవికి ఉండు దుద్దు. ఒంటిని బాగా రుద్దు. మన బాడీలో, ఒంటి అంటే బాడీలో యొక్క జిడ్డు, మలినము, మురికి వెళ్ళాలంటే బాగా రుద్దు. ఓకే, నెక్స్ట్ అక్షరాలు దిద్దు. అక్షరాలు దిద్దు, అందరికీ ముద్దు. అక్షరాలు రాస్తే మా పాప బాగా రాస్తుంది సార్, మీ బాబు రైటింగ్ బాగాలేదని మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు చూసారా? మీ డాడీ ఇంకో పాప డాడీ ఫ్రెండ్స్ అనుకోండి, మా బాబు చాలా సూపర్గా రాస్తారు అక్షరాలు, సార్ మీ బాబు రైటింగ్ బాగాలేదు సార్ అని అంటాడు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ రీడ్ చేస్తుందండి. పేజీ నెంబర్ 23. టేక్ ఎవ్రీబడి పేజీ నెంబర్ 23. పెద్దల మాట చద్ది మూట, చదువు రాని ముద్దు, కదలలేని ఎద్దు. చెవికి ఉండు దుద్దు, ఒంటిని బాగా రుద్దు. అక్షరాలు దిద్దు, అందరికీ ముద్దు. ఇది చూడండి, పెద్దల మాట చద్ది మూట. తాతయ్య అబ్బాయికి ఏదో చెప్తున్నాడు, అతడు కరెక్ట్ చేస్తా అంటున్నాడు. చదువు రాని ముద్దు, కదలలేని ఎద్దు అంటే ఎద్దు ఎలా దెబ్బల పడుతుందో చదువు రాని స్టూడెంట్ కూడా టీచర్ దృష్టిలో అలాగే దెబ్బల పడతారు. అలాగే చెవికి ఉండు దుద్దు. దుద్దులు అంటే కమ్మలు పెట్టుకుందా, పెద్ద జుంకాయమే. ఒంటిని బాగా రుద్దు. బాబు సోప్ పెట్టుకుని స్నానం చేస్తున్నాడు చూడండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి డస్ట్ అంతా మురికిపోతుంది. అక్షరాలు దిద్దు. పాప అక్షరాలు దిద్దుతున్నాడు ఇక్కడ, అందరికీ ముద్దు. అర్థమవుతుందా? ఫ్రమ్ ద పేజ్.
అభ్యాసం చూడండి ఇక్కడ. సౌండ్ అభ్యాసంలో మద్ది, మిద్దె, ముద్ద, ముద్దు, మధ్యలా, మధ్యలా, అద్దె, కద్దు, పద్దు, వద్దు, సద్దు. అద్ది, చద్ది, తద్ది, మద్ది. సియా ప్రతి దానిలో దావత్ వచ్చింది చూడండి. ప్రతి వర్డ్ కింద దావత్. మద్ది, మిద్దె, ముద్ద, ముద్దు, మధ్యల, అద్దె, కద్దు, పద్దు, వద్దు, సద్దు. అద్ది, చద్ది, తద్ది, మద్ది. ఇది ఈ బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్ నాడు. ఈ పదాలను చదవండి. చూడండి ఇప్పుడు రాస్తున్నాను, ఇవి చదువుదాం. ఆస్తి, ఆస్తి తావత్ వచ్చింది చూడండి ఇక్కడ గమనించండి. ఆస్తి చీకు తావత్ వచ్చింది. పాస్తి, ఇలా కదా, ఇలా ఇవి ఆ పదాలు. సియ ఆస్తి, పాస్తి. ఓకే, నెక్స్ట్ అబద్ధం, శబ్దం. అబ్దం, అబ్దం, శబ్దం. నెక్స్ట్ మస్తకం, పుస్తకం. మస్తకం, పుస్తకం. నెక్స్ట్ వార్త, కార్తీక్. వార్త, కార్తీక్. దుస్తులు, పుస్తేలు. దుస్తులు, పుస్తేలు. రైమింగ్ వర్డ్స్ రాయనాను, ఓకేనా? పుస్తేలు. ముక్తి, రక్తి, శక్తి. ముక్తి, రక్తి, శక్తి, యుక్తి. ముక్తి, రక్తి, శక్తి, యుక్తి. ప్లీజ్ ఎవ్రీబడి. ఆస్తి, పాస్తి, అబ్దం, శబ్దం, మస్తకం, పుస్తకం, వార్త, కార్తె, దుస్తులు, పుస్తేలు, ముక్తి, రక్తి, శక్తి, యుక్తి. రైటా? రాసారా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భూ సంస్కరణలు పట్టణ భూ బహిష్టం కనిపించదు. మామూలుగా భూస్వాములు ఉంటారు కదా, అంటే వాళ్ళకి మామూలుగా ఎంతగానో భూమి ఉండాలో అంతగానో ఉండాలి. అంటే వరి ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువగా భూమి ఉంటాయి కదా, అంటే వాళ్ళు చూడండి
కింద ఇచ్చిన అక్షరాలతో ఖాళీలను పూరించండి. సెకండ్ బిట్ ఇక్కడ స్టా ఇచ్చాడు చూడండి. కమ జు, కమ క, కమ దే, కమ చికిన్, కమ డ. ఇప్పుడు మనము ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఈ వర్డ్స్ నే ఈ లెటర్స్ నే యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గో డాష్ లీ. ఇందులో ఏది కలుస్తుంది? ఇది అష్ట అవుతుంది, జూ అవుతుంది, కా అవుతుంది, దే అవుతుంది, చి అవుతుంది, ఇది కలుస్తుంది. దిస్ వన్ గొడ్డలి. ఇక్కడ మనం ఏం ఫిల్అప్ చేయాలి? గొడ్డలి. నెంబర్ 2 రూ ఆకృతిని ఇస్తే రూ డాష్ కము. ఇందులో ఏది వస్తుంది? తేలు. ఇది రుచికము. చి ఎక్కడుంది? రుచి. ఇది రుచికము. సెకండ్ లో చికము. Fill it. Everybody fill up it. Next, third one. Ma dash tam. Markatam koti. Markatam. This one completed. Fourth one. A dash me. Ashtami. This one. Shaku Tavatu. Ashtami. Fifth one. Ma dash le. La sorry. దే ఎక్కడుంది? మధ్య. దేకు దాటిస్తే దే. మధ్యలా. సిక్స్త్ వన్. ఆ డాష్ నుడు. ఇక మిగిలింది ఒకటే కదా నేనా? ఇది రాస్తే అర్జునుడు అవుతుంది. రైట్ ఎవ్రీబడి? అర్జునుడు. ప్లీజ్ రైట్. అర్జునుడు. అయిపోయిందా? ఈ క్రింది పదాలను చూసి రాయండి. చూడండి. థర్డ్ బిట్ చూడండి. పొద్దున నిద్ర లేవాలి. ఈ లైన్ రాయండి. సిఎన్ రైట్ కాపీ రైటింగ్ లాగా. ముద్దుగా పనులు చేయాలి. పొద్దున నిద్ర లేవాలి, ముద్దుగా పనులు చేయాలి. సేమ్ ఇది ఈ లైన్ మీద, ఇది ఈ లైన్ మీద రాయండి. రైట్ సూన్ నౌ. సేమ్ రైట్. ఎవ్రీబడి రైట్ డౌన్. శాస్త్ర రైట్ డౌన్. సేమ్ రైట్. సేమ్ పైన చూసుకుంటే డాట్స్ మీద రాయాలి. రైట్ డౌన్. Completed this one. Right soon. I'm wrapping. Right soon. Okay, now third bit complete kada. Answers there only, boy. Tick it up. Up is their answers. Now third bit complete kada. ఇక్కడ చూసుకుంటే రాస్తే కాపీ రైటింగ్. Now కిచ్చి పెట్టు. Fourth bit క్రింది ఖాళీలను పూరింపుము. ఖాళీలను పూరింపుము.
ఓకే, సీ హియర్ ఫస్ట్ వన్ మూ డాష్ బంతి, ముద్ద బంతి, రైట్ డౌన్. సెకండ్ వన్ పో డాష్ పొడుపు, పొడుపు, పొద్దు పొడుపు. థర్డ్ వన్ తొలిపో, తొలిపో, తొలి పొద్దు. ఫోర్త్ వన్ ఆ డాష్ పిల్ల పెట్టు, అద్దె ఇల్లు, ఆ డాష్ ఇల్లు, అద్దె ఇల్లు. ఫిఫ్త్ వన్ షా డాష్ లము, శార్దూలము, శార్దూలము. సిక్స్త్ వన్ మో డాష్ నిద్దురా, నీ సారీ మో మో డాష్ నిదురా, నిద్దురా, మొద్దు నిద్దురా. సెవెంత్ వన్ మూ డాష్ పాప, ముద్దు, మూ డాష్ లపా, లప పా, ల పాప, ముద్దుల పాప. ఎయిత్ వన్ చెబిదు, చెబిదు, దుద్దు, చెబిదుద్దు. నైన్త్ వన్ బూ డాష్ డు, బూ డాష్ డు, బుద్ధుడు. టెన్త్ వన్ బో డాష్, బో డాష్ డాష్ క, బొద్దింక, రైట్ అప్, బొద్దింక. ఎవరిబడి రైట్ అప్. బొద్దింక, రైట్ అప్. రైట్ సూన్. సాహిత్యాన్ని కూడా చాలా కృషి చేసేది. కృషి చేసినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్లో పివి నరసింహారావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎక్కడైనా కూడా మామూలుగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కవులు, రచయితలు అవ్వడం అనేది వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అలాంటిది. అందులో ముందు వరుస ఫిఫ్త్ బిట్, పివి నరసింహారావు గారు ఫిఫ్త్ బిట్లో ఆప్షన్స్ ఇచ్చాడు, బ్రాకెట్లో రెండు ఇచ్చాడు చూసిండ్రా. అందులో ఫిఫ్త్ బిట్లో సరైన అక్షరాలతో ఉంది కదా, క్వశ్చన్ వెడ్డింగ్ రాస్తున్నాను నేను. సరైన అక్షరాలతో ఖాళీలను పూరింపుము. సా, ఫిఫ్త్ బిట్లో సా డాష్ బాటు అంటే సర్దుబాటు, ఇది రెండు. దీనికి గుండం పెట్టుకోండి, ఈ లెటర్కి గుండం పెట్టుకోండి. బ్రాకెట్లో రెండు అక్షరాలు ఉన్నాయి కదా ఇక్కడ, ఉన్నాయా? ఈ లెటర్కి గుండం పెట్టుకుని ఇక్కడ ఆన్సర్ రాయండి. ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ సు డాష్, సు డాష్ ముక్క, శుద్ధ ముక్క. దీనికి గుండం పెట్టుకోండి. దాకు దావత్కి ఐ విల్ చెక్ యువర్ బుక్స్ నౌ. కీప్ దమ్ బుక్స్. రైట్ మార్క్ కీప్ రౌండ్ ఆఫ్ షేప్. పే డాష్, పే డాష్ పులి, పెద్ద పులి. ఈ లెటర్స్ బ్రాకెట్లో ఉన్నాయి చూసారు ఇక్కడ ఫిఫ్త్ బిట్లో.
ఉన్నాయా? కీప్ ద సర్కిల్. సర్కిల్ పెట్టుకుని కింద ఫిల్అప్ చేయండి. ఫోర్త్ వన్, మా డాష్ చెట్టు, మద్ది చెట్టు. ఫిఫ్త్ వన్, డాష్ ప్రసిద్ధి. నేను బోర్డు మీద ఎవ్వి రాసానో దానికి మాత్రమే రౌండ్ షేప్ పెట్టుకోవాలి. సిక్స్త్ వన్, సరిహద్దు, హద్దు. బ్రాకెట్లో రాసిన దానికి ఇక నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసిన దానికి గుండెం పెట్టుకోండి. సర్దుబాటు, శుద్ధ ముక్క, పెద్ద పులి, మద్ది చెట్టు, ప్రసిద్ధి, సరిహద్దు. రైట్ సోన్. లాస్ట్ బిట్, సిక్స్త్ బిట్ చూడండి. వీటిని చదువుదాం. తత్తర బిత్తర, అత్త కోడలు, ముద్దు ముచ్చట, హద్దు పద్దు. తత్తర బిత్తర, అత్త కోడలు, ముద్దు ముచ్చట, హద్దు పద్దు. ఓకేనా? అప్ టు హియర్ కంప్లీటెడ్ అన్న దిస్ లెసన్. ఎవ్రీబడి అప్ టు హియర్ కంప్లీటెడ్. ప్లీజ్ మీకు సిలబస్ పంపించాం సెకండ్ యూటీకి. ఎవ్రీబడి ఫాలో ద సిలబస్, ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ బేటా. అవల